వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణం ఘనంగా ప్రారంభమైంది. ఆలయ ప్రాంగణంలోని శివ కళ్యార్చన వేదిక వద్ద అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. కామదాహనం అనంతరం శివుడి కళ్యాణం జరపడం వేములవాడ ప్రత్యేక ఆనవాయితీగా కొనసాగుతుంది. వేలాది మంది భక్తులతో పాటు శివపార్వతులు, జోగినిలు, హిజ్రాలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆధ్వర్యంలో ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో అమలవుతున్న 99 రోజుల ప్రత్యేక విద్యా ప్రణాళికను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మల్లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో అసెంబ్లీలో పాల్గొన్నారు. మెస్ నిర్వహణ, అల్పాహారం నాణ్యతను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బందికి విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేలకొండపల్లి పవర్ మేక్ పాత కార్యాలయం సమీపంలో కారును తప్పించబోయే క్రమంలో 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో పరీక్ష రాసి వస్తున్న 6 ఇంటర్ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండగా వారిని చికిత్స నిమిత్తం నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా సాధికారత వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని సీఐ అశోక్ కుమార్ ప్రారంభించారు. పలువురు రక్తదాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఇక రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడవచ్చని సీఐ అశోక్ కుమార్ తెలిపారు. ప్రతి వ్యక్తి రక్తదానం చేసే గుణాన్ని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామ సమీపంలో తెల్లవారుజామున కారు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి కలసపాడు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నందూరి శ్రీకాంత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో డ్రగ్స్ రహిత సమాజం కోసం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది కలిసి పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు డ్రగ్స్ మానుకోవాలని సందేశమిచ్చారు. అనంతరం సమాజ్ ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా యువత డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువు, మంచి లక్ష్యాలతో ముందుకు సాగాలని డీఎస్పీ సూచించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం దేనుకొండలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 91 మంది విద్యార్థులకు ఉచిత సైకిల్ పంపిణీ చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ తనయుడు గొట్టుపాటి హర్షవర్ధన్ ఈ సైకిళ్లను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు విద్యాభ్యాసంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ రాబోయే 10వ తరగతి పరీక్షలో 100% ఉత్తీర్ణత సాధించాలని ఆయన కోరారు. బాపట్ల జిల్లాలో చెరుకుపల్లి మండలం కావూరు చెరుకుపల్లి గ్రామంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మికంగా పరిశీలించారు. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అన్ని కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించబడేలా చూసుకోవాలని, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక పరీక్షా కేంద్రాల నిర్వహణ, పర్యవేక్షణ, పోలీసు బందోబస్తును కూడా పరిశీలించారు. కాకినాడ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలుగా విడిపోయిన సెక్యూరిటీ గార్డులు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణకు ఆధిపత్య పోరు కారణమని సమాచారం. స్థానిక అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సంఘటనకు సంబంధించిన దర్యాప్తు కూడా మొదలుపెట్టారు పోలీసులు. అన్నమయ్య జిల్లా చిన్నమండం మండలం మల్లూరు గ్రామంలోని శ్రీ మల్లూరమ్మ ఆలయ ఈవో కొండారెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆలయ హుండీ తాళాలు మాయం కావడం, నగదు, బంగారు ఆభరణాలలో అవకతవకలు ఉన్నట్లు గ్రామస్తులు దేవాదాయ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ సంఘటన సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో దేవాదాయ శాఖ సీరియస్ గా వ్యవహరించి ప్రాథమిక విచారణలో అవినీతి తేలింది. ఇక దీంతో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఆలయ ఈవో కొండారెడ్డి సస్పెండ్ చేయడం ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలంలోని మిట్టపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఆలస్యమైంది. ప్రధానోపాధ్యాయురాలు గదికి తాళం తీయకపోవడంతో వంట సరుకులు సమయానికి అందక సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఈ సమస్యపై మండల విద్యాధికారి సురేష్ బాబుకు పాఠశాలకు చేరుకొని గది తాళాలను పగలగొట్టి సరుకులు విద్యార్థులకు అందజేశారు. పిడుగురాళ్ల పట్టణంలో 16వ వార్డు జనసేన నాయకులు పెడకొలిమి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యమి సభ్యత్వం కోసం 3 స్టాళ్లు ప్రారంభించబడ్డాయి. ఇక ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం, నియోజకవర్గ సమన్వయకర్త కటికం అంకారావు ప్రోత్సాహంతో నిర్వహించారు. ఇక ఉద్యమి సభ్యత్వం ద్వారా పార్టీకి కృషి చేసే కార్యకర్తల కుటుంబాలకు భరోసా కల్పించబడుతుంది. ప్రమాదాల వలన ప్రాణ నష్టం, వైకల్యం లేదా అవయవ నష్టం కలిగిన వ్యక్తులకు 2.5 లక్షల వరకు బీమా కల్పించబడుతోందని తెలిపారు. కర్నూలు జిల్లాలో ఎంపీ బస్తిపాటి నాగరాజు నగరంలోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ షాప్ను ప్రారంభించారు. అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడానికి రాష్ట్ర సీఎం చంద్రబాబు ఇప్పటికే కృషి చేస్తున్నారని ఎంపీ నాగరాజు తెలిపారు. ఆయన ప్రతి ఒక్కరిని రుచికరమైన అరకు కాఫీ తాగి గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడిన 6 నిందితులను డీఎస్పీ వెంకటరెడ్డి అరెస్ట్ చేశారు. వంగూరు మండలం సర్వారెడ్డిపల్లిలో జరిగిన ఇంటి తాళం పగలగొట్టిన దొంగతనాన్ని సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన ఎరుపు కలర్ మారుతి స్విఫ్ట్ కారు ఆధారంగా పోలీసులు నిందితులను శ్రీశైలం క్రాస్ రోడ్డు వద్ద గుర్తించి విచారించారు. ఇక నిందితులు ఒప్పుకున్న కేసుల ద్వారా వంగూరు, అచ్చంపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దొంగతనాల వల్ల 6 లక్షల నగదు, 6 మొబైల్ ఫోన్లు, 1 కారు, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక గ్యాంగ్ ప్రధాన సూత్రధారి కొండారెడ్డిపల్లికి చెందిన కొలుకులపల్లి నాగేష్ పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. ఇక డీఎస్పీ వెంకటరెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా సంఘంలో స్థానిక ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో టీడీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేపల గుంతలకు చికెన్ వ్యర్థాలు వేయడాన్ని ప్రోత్సహించారని, కూటమి ప్రభుత్వం ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వామ్యంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకోవాలని, ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిర్వహిస్తున్నారని, మాజీ ఎమ్మెల్యే చేసిన విమర్శలకు స్థానం లేదని వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ టీటీడీ పరిపాలన భవనం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆయన స్థానికులకు ప్రతి మంగళవారం ప్రత్యేక దర్శనం కల్పించాల్సిన అవసరం, పేదలకు ఉచిత వైద్యం, నూతన టీటీడీ భవనాలను రుయా ఆసుపత్రికి అప్పగించాల్సిన హక్కు, పారిశుద్ధ కార్మికుల సమస్యలు, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. అలాగే స్థానిక హోటళ్లు గుజరాత్ వ్యాపారులకు కేటాయించడం, ప్రైవేటు వ్యక్తులకు టీటీడీ హోటళ్లు కేటాయించడం, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు కీలక శాఖల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుమలలో శ్రీ ముద్దాడ రవిచంద్ర ఉదయం 7:34 టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన టీటీడీ పాలక మండలి సభ్య కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చేత జరిగింది. శ్రీవారి దర్శన అనంతరం ఈవో దంపతులకు రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం అందించబడింది. అదనపు ఈవో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గత నెలల్లో తిరుమలలో అనేక విషయాలను నేర్చుకున్నానని, భక్తుల సలహాలను స్వయంగా పరిశీలించి భక్తులకు అత్యుత్తమ ఆధ్యాత్మిక అనుభవం కల్పిస్తామని చెప్పారు. కడప జిల్లా తిప్పిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీలో రహదారి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గతంలో ఉన్న సీసీ రోడ్డును తొలగించడంతో ఎస్సీ కాలనీ వాసులు బురదమయమైన బాటలో ప్రయాణించలేక అవస్థలు పడుతున్నారన్నారు. ఇక ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ హామీ ఇచ్చినా నెలలు గడుస్తున్నా రోడ్డు పనులు మొదలు కాకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువులు, అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగకుండా వెంటనే కొత్త సీసీ రోడ్డు నిర్మించాలని వారు కోరుతున్నారు. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలోని లోక్య తాండాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో గ్రామానికి చెందిన వడిత్య హేమ్లాపై మస్తాన్
తేజావత్, నాగేంద్ర బాబులు కాపు కాచి ఉద్దేశపూర్వకంగా దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హేమ్లాను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని వివేకానంద నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వరరెడ్డి ఓ మెడికల్ షాప్ లో రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. సుమారు 15 లక్షల రూపాయలు నష్టపోవడంతో ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. జగిత్యాల జిల్లాలో భూమి వివాదం తీవ్ర కలకలం రేగింది. తమ భూమిని అక్రమంగా సొంత బాబాయ్ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆవేదన చెందిన ఓ దంపతులు పంచాయతీ కార్యాలయంలోని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మేతే గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న దంపతులకు చెందిన 25 గుంటల భూమి ఇంటిని వారి తండ్రి మరణం అనంతరం సొంత బాబాయ్ పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని దోమ మండలం దొంగ ఎంకేపల్లి గ్రామంలో ఉన్న సంజీవయ్య స్వామి దేవాలయంకు చెందిన 104 ఎకరాల భూముల కబ్జా వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దేవాలయ భూములను వెంటనే తిరిగి అప్పగించకపోతే హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తిరుమల శేషాచల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాకులమాను అటవీ ప్రాంతంలో వెడ్మిల్ ప్రాంతానికి ఆనుకొని మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులో తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర నిర్వహించారు. కౌతవరం గ్రామ సెంటర్లో రచ్చబండ్ ఏర్పాటు చేసి కార్మికులు, రైతులతో ముఖాముఖి సమస్యలపై చర్చించారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి హక్కు కల్పించడం ముఖ్యమైన అంశం. కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని విజయవంతంగా అమలు చేసింది అని షర్మిల తెలిపారు. ఇక బీజేపీ ప్రభుత్వం చట్టంలో మార్పులు చేయడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని, కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం న్యాయం కాకుండా ఉందని ఆమె విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో 3 మహిళా దొంగలను కదిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు 5,65,000 విలువ గల బంగారు ఆభరణాలు, 75,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇక డీఎస్పీ శివనారాయణ స్వామి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేసి బస్టాండ్ వద్ద గస్తీ నిర్వహించారు. అరెస్ట్ అయిన మహిళలు ప్రయాణికులను గందరగోళంలో ఉంచి పర్సులు, నగదు, ఆభరణాలను దొంగతనం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఇక డీఎస్పీ శివనారాయణ ప్రజలకు విలువైన వస్తువులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 12వ డివిజన్లో సుమారు 38 కోట్ల నిధులతో 138 అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొన్నారు. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు మరియు కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట టిట్కో కాలనీలో ఖాళీగా ఉన్న ఓ ఇంటికి 1.99 కోట్ల కరెంటు బిల్లు రావడంతో దాసరి దుర్గా కుటుంబం షాకుకి గురైంది. ప్రస్తుతం ఆ ఫ్లాట్లో ఎవరూ నివాసం లేకపోయినా ఇంత భారీ బిల్లు రావడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా అధికారులు వెంటనే స్పందించారు. కొత్త మీటర్ మార్పు సమయంలో వచ్చిన టెక్నికల్ సమస్య కారణంగా బిల్లు ఎక్కువగా వచ్చిందని తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో కుటుంబ కలహాలు పెను విషాదాన్ని నింపాయి. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య సాగుతున్న గొడవలు కాస్త ముదిరి క్షణికావేశంలో తోటమల్ల నాగభూషణం అనే వ్యక్తి తన భార్య జయమ్మ నిద్రిస్తున్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అతను కూడా పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా చిన్నాపూర్ గ్రామంలో సర్పంచ్ భర్త గంగారాం
అమానుష్యంగా ప్రవర్తించారు. కారుకు సైడ్ ఇవ్వలేదని తిరుపతి అనే వ్యక్తిని కులం పేరుతో దూషిస్తూ మరో ముగ్గురితో కలిసి దాడి చేశారు. సీసీటీవీలో రికార్డైన ఈ దాడి దృశ్యాల ఆధారంగా బాధితుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. అధికారం అండతో సామాన్యులపై దాడి చేయడం స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సినీ నటి జాహ్నవి కపూర్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారి మొక్కులు తీర్చుకున్న ఆమెకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేయించారు. సాంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన జాహ్నవిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపెట్టారు. తిరుమల శ్రీవారిని నేడు కల్వకుంట్ల కవిత, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ అరవింద్ కుమార్, నటి జాహ్నవి కపూర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారుల పర్యవేక్షణలో వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు జరిగాయి. దర్శనం అనంతరం అధికారుల నుంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన వీరు మొక్కులు తీర్చుకొని తిరుగు ప్రయాణమయ్యారు. వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారీ గంగారం డంపింగ్ యార్డు 28వ వార్డును సందర్శించిన పారిశుద్ధ పనులకు సమీక్షించారు. చెత్త సేకరణలో శాస్త్రీయ పద్ధతులు పాటించాలని, ఇంటింటికి తిరిగి 100% తడి పొడి వ్యర్థాలను సేకరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాహనాలకు జియో ట్యాగింగ్ తప్పనిసరి చేస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం చెక్పోస్ట్ వద్ద పోలీసులు జరిపిన మెరుపు తనిఖీల్లో 597 కేజీల గంజాయి పట్టుబడింది. ఐషర్ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 2 నిందితులను అరెస్ట్ చేసి 3.14 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. ఈ అక్రమ రవాణా నెట్వర్క్లో ఉన్న మిగిలిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. వరంగల్ జిల్లా హనుమకొండ నగరంలోని ఎక్సెస్ కాలనీలో చైన్ స్నాచర్లు బరితెగించారు. ఉదయం 7 గంటలకు ఇంటి ముందు ముగ్గు వేస్తున్న నవ్య అనే మహిళపై 2 దుండగులు బైక్పై వచ్చి దాడి చేసి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో సుబేదారి పోలీసులు రంగంలోకి దిగి సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పర్యటించి రైతులకు కీలక సూచనలు చేశారు. సాంప్రదాయ వ్యవసాయం పక్కన పెట్టి అత్యధిక లాభాలు ఇచ్చే ఉద్యాన పంటలను సాగు చేయాలని కోరారు. ప్రభుత్వం తరపున మార్కెటింగ్, సాంకేతిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆధునిక సాగు విధానాలతోనే రైతుల ఆర్థిక స్థితిగతులు మారుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో మోపిదేవి క్షేత్రాన్ని సుప్రీంకోర్టు అడిషనల్ సొలిసిటర్ జనరల్ కనకమేడల రవీంద్ర కుమార్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం అందుకున్న ఆయన నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి ప్రసాదాలను అందజేసి ఘనంగా సత్కరించారు. తిరుమల కాకులమాను అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. విండ్ మిల్ ప్రాంతానికి సమీపంలో మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అటవీ సంపదకు నష్టం కలగకుండా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పిహెచ్సిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రారంభించారు. జూన్ 12 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు, పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో ప్రభుత్వం ఈ 99 రోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబుర్జు గ్రామంలో ఈ నెల 9న సీఎం పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గణనీయ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎస్పీ సునీల్ షోరానాతో కలిసి హెలీప్యాడ్, సభా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు భద్రతాపరమైన సూచనలు చేశారు. సీఎం పర్యటనలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ములుగు జిల్లా మంగపేట మండలం లక్ష్మీ నరసాపురంలో నాగులమ్మ జాతర సందర్భంగా ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారి కళ్యాణం వైభవంగా జరిగింది. ప్రధాన పూజారి రామకృష్ణ స్వామీజీ నిప్పుల గుండంలో నడిచి భక్తులకు దర్శనమిచ్చారు. గుస్సాడి, దీన్సా వంటి ఆదివాసీ జానపద నృత్యాలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ఉమ్మడి జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకోవడంలో జాతర ప్రాంగణం సందడిగా మారింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం పిచ్చాబాయ్ తాండాలో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 పూరీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
బానావత్, నర్సమ్మబాయి, డోక్రా నాయక్ కుటుంబాలకు చెందిన సామాగ్రి అంతా మంటలో బుడిదపాలైంది. స్థానికులు మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక ప్రమాద కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని మంత్రి నారా లోకేష్ మండలిలో వెల్లడించారు. కేంద్రం సహకారంతో విశాఖ సహా పలు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామని, పరిశ్రమలకు ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీలో పెట్టుబడుల ప్రవాహం పెరగనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన 9 లక్షల కోట్ల అప్పులే రాష్ట్ర వెనుకబాటుకు కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో తెలిపారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు జలజీవన్ మిషన్ వంటి నిలిచిపోయిన పథకాలను కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆర్థిక సవాళ్లు ఉన్న ప్రజా ప్రయోజనాలే పరమావధిగా బడ్జెట్ రూపొందించామని, కులం పేరుతో రాజకీయాలు చేసే వైకాపా నేతల తీరును ఆయన తప్పుబట్టారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్రంపై పెరిగిన అప్పుల భారాన్ని కేంద్రం సహకారంతో తగ్గిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పోలవరం, అమరావతి నిర్మాణాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా బాధ్యత లేకుండా మాట్లాడుతున్న వైకాపా తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అధికారులు గ్రామాల్లోనే ఉండి ప్రజలకు సేవలు అందించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. పథకాల లబ్ధిదారుల గుర్తింపులో తప్పులు ఉండకూడదని, కేంద్ర నిధుల వినియోగంపై ఆడిటింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి సీతక్క హెచ్చరించారు. హిందూ మహాసముద్రంలో ఇరాన్ నౌక మునిగిపోవడం, చమురు రవాణా మార్గాల్లో ఉద్రిక్తతలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ వైఖరి దేశ భద్రతకు ముప్పు అని విపక్షాలు విమర్శించగా, కాంగ్రెస్ ఇరాన్ పక్షాన నిలబడి భారత వ్యతిరేక రాజకీయాలు చేస్తుందని బీజేపీ నేతలు మండిపడ్డారు. పశ్చిమాసియా సంక్షోభంపై దేశంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ అంతం యాదృచ్ఛికం కాదని, అది గత ఏడాది నవంబర్లోనే సిద్ధమైన మాస్టర్ ప్లాన్ అని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు కలిసి హైటెక్ నిఘా వ్యవస్థల సాయంతో ఖమేనీ కదలికలను ట్రాక్ చేసి మరీ ఈ దాడికి పాల్పడ్డాయి. ట్రంప్ మరియు నేతన్యాహు మధ్య జరిగిన చర్చల అనంతరం 2026లో జరగాల్సిన ఆపరేషన్ను ఇప్పుడే పూర్తి చేశామని రక్షణ మంత్రి ఖర్జ్ ప్రకటించారు. ఇరాన్పై దాడులు కొనసాగిస్తూనే క్యూబాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ నావికాదళాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని, 3 రోజుల్లో 24 నౌకలను కూల్చివేసినట్లు ప్రకటించారు. ఇక పశ్చిమాసియాలో లక్ష్యం పూర్తయ్యాక క్యూబాపై దృష్టి సారిస్తామని, తమ విదేశాంగ విధానంలో క్యూబాకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలతో అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు మొదలయ్యాయి. పశ్చిమాసియాలో యుద్ధం మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో భారీగా పెరిగిన పసిడి ధరలు ఎట్టకేలకు దిగి వస్తున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో ఆకాశాన్ని తాకిన ధరలు ఈ రోజు నాటి ట్రేడింగ్లో స్వల్పంగా క్షీణించాయి. గుడ్ రిటైల్స్ వెబ్సైట్ ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 10 తగ్గి 1,62,870 వద్ద కొనసాగుతుండగా, 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ ధర కూడా అంతే స్థాయిలో పడిపోయి 1,49,290 వద్ద ట్రేడ్ అవుతుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నీడలో వరుస 3 రోజులు నష్టాలకు బ్రేక్ వేస్తూ దేశీయ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ 285 పాయింట్లు పెరగడంతో ఇన్వెస్టర్ల సంపద 5.72 లక్షల కోట్లు పెరిగింది. ఇక రూపాయి విలువ కూడా జీవితకాల కనిష్ట స్థాయి నుంచి చేరుకొని 91.64 వద్ద ముగిసింది. అంతర్జాతీయ సానుకూల పవనాలు మరియు ఆఖరి గంటల్లో భారీ కొనుగోళ్లు మార్కెట్ లాభాలకు ప్రధాన కారణమయ్యాయి.